తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార దుర్వినియోగ వ్యవహారంతో విసిగిపోయిన ప్రజలకు నేనున్నాని అంటున్నారు సనత్ నగర్ బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి. రెండవ లిస్టులో సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ టికెట్ పొందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచిందంగా ఉందని పేర్కొన్నారు. ఇదే నియోజకవర్గం నుండి గతంలో 4 పర్యాయాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగిందని, అప్పుడు తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిందేమీ లేదని అన్నారు. అందుకే ప్రజలకు సేవ చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహారం చేసింది, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో దిగజార్చినటువంటి పరిస్థితి, అన్ని వర్గాలను మోసం చేసి కేవలం కుటుంబ పాలన ఏర్పాటు చేసుకొని ముందుకు పోతుంటే సరైనటువంటి న్యాయమైనటువంటి పాలన, నీతివంతమైనటువంటి పాలన, అవినీతి లేనటువంటి పాలన ఇవ్వాలంటే ఇది కేవలం బీజేపీతోటే సాధ్యమవుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారు. బీజేపీకి మొదటిసారి అవకాశం ఇవ్వాల్సినటువంటి విధంగా మేము ప్రజల్ని వేడుకుంటున్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్, ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి అన్ని విధాల మంచి జరిగేటువంటి విధంగా మేమంతా కూడా శాయశక్తులా కృషి చేసి మీ ప్రజలు చూపించినటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా వారి ఆకాంక్షలను, ఆశయాలను తీర్చేటువంటి దిశలో ముందుకు పోతామని, ప్రత్యేకంగా సనత్ నగర్ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో అనేటువంటిది చాలా, నేను అధికారంలో లేకుండా ప్రజలతో ఎప్పుడూ సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకొని ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి పోవడం కానీ, సమస్య ఉండేటువంటి వారు నా దగ్గరికి రావడం కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వారు కూడా మాతో పని కావడం లేదు,